పరిస్థితి లేదు కదా. వెంటనే పునరుద్ధరించారే, 2-3 గంటలు అంతే మొత్తం వెంటనే పునరుద్ధరించారు కదా. కనీసం ఎంత జరుగుతున్నా అలాంటి వాళ్ళ పార్టీ అధినేత రాష్ట్రంలో లేడు. వాళ్ళ పార్టీ అధినేత కనీసం క్షేత్రస్థాయిలో ప్రతిపక్ష నేతగా క్షేత్రస్థాయిలో వీళ్ళంటున్నట్టు వైసీపీ పార్టీ అంటున్నట్టు పూర్తిగా వైఫల్యం చెందా అనుకోండి బ్రహ్మనాయుడు గారు అంటున్నట్టు, కనీసం ఏం చేయాలి ప్రతిపక్ష పార్టీ నేత? అది వెళ్ళాలి కదా. ఇల్లు నుంచో కూర్చొని మాట్లాడి ప్రజలతో ఉండి, ఇదిగో ఇక్కడ ఇవ్వట్లేదు మీరు ఇవ్వండి. అవును, ప్రభుత్వం ఎక్కడన్నా ఫెయిల్యూర్ అయితే ఆ ఫెయిల్యూర్ ని ఎత్తి చూపాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడిదే కదా. అఫ్ కోర్స్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి మరి వారు ఇంటర్ఫేర్ అవ్వట్లేదు. అదే హోదాలు కావాలి. ఇందాక సురేంద్ర నాయుడు గారు అన్నట్టు హోదాలు ఇస్తేనే వస్తారేమో, మరి ప్రజలు ఇచ్చే హోదాని ప్రభుత్వం ఎక్కడ చేస్తుంది. సో అందుకని ఆయన రాలేదా? ఈ రకంగా పక్క రాష్ట్రాల్లో ఉండి ఇక్కడ పూర్తిగా ఫెయిల్ అయిందంటే ప్రతిపక్ష పార్టీ కూడా ఫెయిల్ అయినట్టే కదా. అవును, ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయిందంటే ప్రతిపక్ష పార్టీ కూడా క్షేత్రస్థాయిలో పనిచేయట్లేదు, క్షేత్రస్థాయిలో వాళ్ళ నేత కనబట్టలేదు, వాళ్ళ యొక్క పార్టీ నాయకులు కనబట్టలేదు. కనబడబోతున్నప్పుడు ప్రతిపక్ష పార్టీ కూడా ఫెయిల్ అయినట్టే కదా. సో మనం ఏంటంటే అనవసరమైనటువంటి విమర్శలు, సత్యదూరమైన విమర్శ ఎప్పుడు విమర్శ చేస్తారండి, కానీ అతికినట్టు ఉండాలి విమర్శ కూడా. అవును, అతికినట్టు లేకుండా 2000 ముందస్తుగా ఇచ్చేసేవాళ్ళు, మా వాళ్ళు ఘనంగా వాలంటీర్లు వెళ్ళేవాళ్ళు, మా ఇష్టంలాగా ఎగరేస్తాను కాసేపు, లేకపోతే లేరని ఇంకో కాసేపు, ఇలాగైతే ఇలాగా మనకు సంబంధం లేనటువంటి విషయాలు మాట్లాడుతూ కూర్చుంటే వైసీపీ పార్టీ పరిస్థితి ఇప్పటికైనా సరే వాళ్ళ పార్టీ అధినేతలు రమ్మనండి, ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యిందో చూపించమనండి. ఒకవేళ అటువంటిది జరిగితే ప్రభుత్వం సరిదిద్దుకుంటే రెడీగా ఉంది. సో మీరు అటువంటిది ఏం చేయకుండా పాపం పోరాడమని చెప్పేసి ఇటువంటి వాటికి వాళ్ళని వదిలేసి కూర్చోబెడుతున్నారు. ఇది ప్రతిపక్ష పార్టీ కూడా పూర్తిగా ఫెయిల్యూర్ అయింది. మా ప్రభుత్వం, ఎన్డీఏ పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో ఉన్నారు, చక్కగా పనిచేశారు, సమన్వయంతో పనిచేశారు, ప్రజల్ని ఆదుకున్నారు. తప్పనిసరిగా ప్రజలు ఈ యొక్క సమస్య నుంచి త్వరగా కోలుకుంటారు. ప్రభుత్వం మీకు అండగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా భరోసా ఇస్తున్నాం బ్రహ్మనాయుడు గారు రాష్ట్ర ప్రజలకు. సో అంటే ప్రతిపక్ష పార్టీ ఫెయిల్ అయిందంటారా? ఈ ఎపిసోడ్ ఎలా ఫెయిల్ అయింది ప్రతిపక్ష పార్టీ? సరే, మీరు సక్సెస్ అయ్యారంటే ముందు నుంచి కూడా కాస్త కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. పునరావాస కేంద్రాలకి ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ తీసుకెళ్లారు. ఓకే, మీరు సక్సెస్. వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారు? వైసీపీ పార్టీ ఫెయిల్యూర్ లో 2 అంశాలండి. ఒక అంశం ఏంటంటే వాళ్ళకి 40% మంది ఓట్లు వేశారు కదా. అవును, ఆ 40% మంది ఓట్లలో ప్రజలు ఉన్నారు కదా. ఆ ఓట్ల ప్రజానికానికి వాళ్ళ నేత కూడా అండగా నిలబడాలి కదా. వాళ్ళ నేత గ్రామ స్థాయిలో తిరుగుతూ వాళ్ళని భరోసా కల్పిస్తూ మీరు రండి, పునరావాస కేంద్రాలు రండి, ప్రభుత్వం ఏర్పాటు చేసింది అని వాళ్ళతో ఉంటే మా నేత మాతో ఉన్నారని చెప్పేసి వాళ్ళు హుషారు వస్తారు, వాళ్ళు కొంత సహకరిస్తారు. అటువంటి పరిస్థితి లేదు. రెండో అంశం, వీళ్ళు ఎప్పుడైతే ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది అని ప్రచారం చేస్తున్నారో, ఫెయిల్ అయితే మరి వైసీపీ పార్టీ ఏం చేస్తుంది? క్షేత్రస్థాయిలో ఒకరికి కనిపించలేదు. ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఎన్డీఏ పార్టీలు ఫెయిల్ అయ్యాయి, మరి ప్రతిపక్ష పార్టీ అన్న క్షేత్ర గ్రౌండ్ లెవెల్లో ఉండి వాళ్ళ సహాయ చర్యలు చేసి వాళ్ళని పులిహార పొట్లన్నీ ఇచ్చి వాళ్ళ బోట్లను ఏర్పాటు చేసి పంపిస్తే అప్పుడు ఓకే, వైసీపీ పార్టీ సక్సెస్ అయింది, ప్రతిపక్ష అధికార పార్టీ ఫెయిల్ అయిందని చెప్పడానికి ఉంటుంది. వాళ్ళు లేనప్పుడు ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఎలా చెప్తారు? వైసీపీ పార్టీ పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పి నేను చెప్పగలుగుతాను.